శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ ఫిబ్రవరి 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానం బాగా యోగిస్తోంది. రవి, రాహు, శుక్ర, బుధ ఈ కలయికలు కొంచెం ఇబ్బంది పెట్టే కలయికలైనప్పటికీ ఈ స్థానంలో ఈ గ్రహాల సంచారము మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బందికరమైన సంభాషణలు భర్త గారితో చేయవద్దు, అలాగే భార్య గారితో కూడా చేయవద్దు. భార్యాభర్తలు ఇబ్బందికరమైన సంభాషణల జోలికి వెళ్ళకండి. ఇక లాభస్థానం బాగా యోగిస్తోంది కదా, యోగిస్తూ ఉన్నప్పుడు మీకు అనేక విధాల లాభాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ శుక్ర, రాహు, రవి, రాహు ఇవి ఇబ్బంది పెట్టే అంశాలు కాబట్టి ఇక్కడ వీటి గురించి కూడా మీరు ఆలోచించండి. వీటికి పరిహారాలు చేసుకుంటే ఆ ఇబ్బంది అనేది తొలగిపోయి సరైనటువంటి లాభాల బాటలో మీరు ఉంటారు. ఆదిత్య హృదయ పారాయణ చేయండి, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, లేదా దుర్గా నామస్తోత్ర పారాయణ చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి. వ్యసనాలు మీకు అలవడడానికి అవకాశం ఉన్నాయి. మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఏదంటే అది మాట్లాడితే హర్షించేటటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడట్లేదు. గ్రహస్థితులు పూర్తి టైట్లో ఉన్నాయి. మీకు కొత్త కార్యక్రమాలు ఏవి కూడా ప్రారంభించవద్దు. ఉన్న వాటినే జాగ్రత్తగా కష్టపడి పని చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి తప్ప మనం ఏదో కష్టపడతాం కదా, ఈ మాట అందాము, వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాం కదా, ఈ మాట అందాము అంటే అక్కడ ఒప్పుకునేటటువంటి గ్రహస్థితులు ఏవీ లేవు. మనుషులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా తర్వాత సంగతి. తర్వాత ముందర గ్రహస్థితులు ఒప్పుకుంటేనే దీని ఫలితం మనకి మనుషుల నుంచి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా తొందరపడద్దు. ఏదైనా వివాహేతర సంబంధ బాంధవ్యాలు మీకు ఉన్నట్టయితే వాటి విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితోనూ తగాదాలు పడవద్దు. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖర్చుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అననుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఇష్టదేవతారాధన చేయడము, నవగ్రహాల స్తోత్రపారాయణాలు చేసుకోవడము తప్పనిసరిగా చెయ్యాలి. వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి, మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏకాదశం యోగిస్తోంది శని చంద్రుల చేత. ద్వితీయం యోగిస్తోంది గురువు గారి యొక్క సంచారం చేత. ఎప్పుడైతే ఈ రెండు రాశులు కూడా అద్భుతంగా యోగిస్తున్నాయో ఇంకా అసలు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. దశమ స్థానంలో కూడా శుక్ర, రవిలు యోగిస్తున్నారు. అయితే అక్కడ రాహు గారు కూడా ఉన్న కారణం చేత ఈ వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది. రుణ భారాలు పెరగడానికి అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వం మీద ఎవరైనా బురద జల్లే అవకాశం ఉంది. అవమానాలు, అపనిందలు పడే అవకాశం ఉంది. అయితే వీటిని మీరు తిప్పికొట్టలేరా అంటే తిప్పి కొడతారు. అవి మనకి ఏర్పడిన తర్వాత కదా మనం తిప్పికొట్టేది. ఆ క్రమంలో కొంచెం మానసిక వేదనని అనుభవిస్తారు. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే మానసిక వేదన లేకుండా ఉండడం కోసం శనిచంద్ర స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక అన్ని విషయాలలోనూ మీరు అభివృద్ధి మార్గంలోనే ఉన్నారు. మనోవేదన తగ్గించుకునేందుకు ప్రయత్నం చెయ్యండి. అనుకూలమైనటువంటి స్థితులు మీ సొంతం అవుతాయి. కొంచెం ఓర్పు కలిగి ఉండడం వల్ల జీవితంలో చాలా ప్రశాంతత వస్తుంది. ఇది ఎలాగా ఏమిటి అనే దానికి వేగంతో పరిగెత్తవద్దు, నిదానంతో ఉండండి. మీకు గురు శని బలాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పటికీ కూడా మీరు అనేక రకాలుగా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలను విడవకుండా చెయ్యండి. అనంతమైనటువంటి ఆనందం మీ సొంతం అవుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము, తృతీయంలో కేతు సంచారము, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, ఈ మూడు కూడా చాలా బాగున్నాయనే చెప్పాలి. అయితే వివాహేతర సంబంధాల విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి. వివాహ సంబంధాల విషయంలో అంటే పెళ్లి కుదరడానికి ఇప్పుడు అనుకూలతలు బాగా ఉన్నాయి. బాధ్యతల విషయంలో మీరు మీ బాధ్యతలని సక్రమంగా నిర్వహిస్తారు.
నిర్వర్తిస్తారు. సంతానం బాగున్నారు, భార్యాభర్తల అనుబంధం కూడా బాగుంది. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింత మానసిక ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. గురువుగారు రాశిలో ఉన్నన్నాళ్ళు మీకు వచ్చిన ఢోకాయే లేదు. ఇతర గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పటికీ కూడా మీరు ఎలాగైనా సరే సమస్యల్ని సాధించుకొని రాగలుగుతారు. ఇది ఇంకా మీకు బలం పెరగడం కోసం యోగా చెయ్యండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇవి కూడా మీకు చాలా వరకు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉండండి, అనుకూల పరిస్థితులు ఉంటాయి. చక్కటి ఉన్నతి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచార బలం బాగుంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి బాగున్నారు కదా, చాలా వరకు మంచి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఫలితాలు మనకు ఉంటాయా అంటే ఈ రవి రాహు శుక్ర కలయికలు ఏవి కూడా మీకు అంత గొప్ప ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వివాహేతర సంబంధాల విషయంలో కానీ, వివాహం అయిన తదుపరి భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, వివాహాలు కుదరడంలోనే అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయిని అమ్మాయి కానీ ఎంచుకునే విషయంలో కానీ, కొత్త కొత్త స్నేహాలు ఏర్పడే విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, మీరు ఏ విషయంలో అయినా తీసుకోండి, ఇప్పుడే అంత సానుకూల స్పందనలు కలవకపోవడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. జన్మజాతకం బాగుంది అంటే కొంచెం వీరికి చాలా బాగున్నట్టే లెక్క. అదే జన్మజాతకంలో ఏదైనా చిన్నపాటి డ్రాబ్యాక్స్ కనిపిస్తూ ఉన్నట్లయితే ఇక్కడ గోచారంలో కూడా ఇప్పుడు ఏమాత్రం గ్రహాల యొక్క సహాయ సహకారాలు లేవు కాబట్టి చాలా వరకు ఇబ్బంది పడిపోతారు. చాలా మంచివారు, ఎందుకంటే రాశ్యాధిపతి చంద్రుడిగా ఉన్నారు కాబట్టి అనుకూలతే ఉంటుంది. కానీ గ్రహాల యొక్క వ్యతిరేక స్థానాలలో ఉండడం చేత అంత అనుకూలతలు సిద్ధించబోవడం లేదు. ప్రతి గ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి, భగవంతుడికి సర్వస్య శరణాగతి చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మీ సమస్యలన్నీ పటాపంచలవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ఒక రాహువు, కేతువు, శనిగారు వీళ్ళ ముగ్గురు ఇబ్బందులని పెడుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఈ గ్రహస్థితి మారేంత వరకు మనం ఇది చెప్పుకోవాల్సిందే. అయితే ఇదే షష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారు, రవి కూడా ఉన్నారు, బుధుడు కూడా ఉన్నారు. అయితే మరి వీరి వల్ల ఏమైనా అనుకూలతలు ఉన్నాయా అంటే వీరి వల్ల కూడా ప్రతికూలతలు ఉన్నాయి. పితృవంశం రీత్యా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. శుక్ర రాహువులు కూడా అంతేను. ఈ వైవాహిక జీవితంలో అనుకూలతలని ఇవ్వబోవడం లేదు. వివాహేతర సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా హుషారుగా ఉంటారు, ఆపదలు కొని తెచ్చుకుంటారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం. అన్నదమ్ముల సహాయ సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా అంత పూర్తిగా అనుకూలతలు కనిపించబోవడం లేదు. కొత్త పెట్టుబడులు పెట్టాలి అంటే అసలు ఏమాత్రం అనుకూలత లేదు. చాలా వరకు నష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మీ జన్మజాతకం చాలా బాగున్నప్పటికీ కూడా కొద్దిగా గోచారం బాలేదు కాబట్టి నిదానించండి. దైవ కార్యాలు చేస్తారు, ధన సహాయం అందుతుంది, ధన ఆదాయం బాగుంటుంది. అలాగే కుజుని యొక్క స్థితి సంచారానికి గాను ఈ భూములకి సంబంధించిన వ్యవహారాలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలు రవి రాహు కేతువులకి తప్పనిసరిగా చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేస్తూ మళ్ళీ తిరిగి నవగ్రహాలకి కూడా ఇన్నిసార్లు అని పెట్టుకుని స్తోత్ర పారాయణలు చేయాల్సిందిగా సూచన చేస్తూ కన్యారాశి వారికి షష్ఠ స్థానం చక్కగా యోగిస్తూ ఉన్నది బహువిధాల గ్రహ సంచారంతో. కానీ ఇక్కడ చెప్పవలసిన సూచనలు కూడా ఉన్నాయి. సప్తమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం బాగుంది, కానీ శనిగారి యొక్క స్థితి కూడా ఉన్నది. షష్ఠ స్థానంలో రాహువు రవితో ఉన్నారు, అలాగే బుధుడు రాహుతో ఉన్నారు, శుక్రాచార్యుల వారు కూడా రాహుతో ఉన్నారు. రవి రాహు బుధ ఈ మూడు గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యోగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ చెప్పవలసినటువంటి సూచన ఏమిటి అంటే మానసికమైనటువంటి కొంచెం ఖేదం సప్తమ స్థానంలో చంద్ర శనిల వల్ల ఏర్పడుతోంది.
షష్ఠ స్థానంలో శుక్రాచార్యుల వారు రాహుతో ఉండడం కానీ, రవి రాహుతో ఉండడం కానీ, వీటి వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక రాస్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాహుతో ఉన్నారు. ఏదన్నా వినికిడికి సంబంధించిన ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం అనేది కనబడబోవడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించడానికి అవకాశం కనిపించట్లేదు. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి, ఏదైనా దూర ప్రాంతాలు వెళ్లాల్సి వస్తే కూడా వ్యయ ప్రయాసలకి లోనయ్యే పరిస్థితి. మీ వంశంలో మీ పెద్దలు వారి యొక్క చరిత్రను తెలుసుకుని, అంటే ఒక 3-4 తరాల వెనక్కి వెళ్ళాలి. వాళ్ళ యొక్క చరిత్ర ఎవరికన్నా మీ వాళ్ళకి తెలిసి ఉంటే తెలుసుకుని రవి రాహు స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. ఈ షష్టము యోగిస్తోంది, సప్తమము యోగిస్తోంది, కానీ వాటితో పాటుగా ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క సంచారము కూడా ఇబ్బంది పెడుతున్న కారణం చేత ఈ చెప్పినటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేసుకోండి. అలాగే గురువుగారి యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, విష్ణు సహస్రనామాల పారాయణ చేసుకోండి, ఓర్పు కలిగి ఉండండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. కొత్త ప్రయత్నాలు ఏవి కూడా ప్రారంభించవద్దు. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. తులారాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనము అద్భుతమైనటువంటి స్థితులే. శనిగారు చాలా బాగున్నారు, గురువుగారు బాగున్నారు, కేతు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఇంకా ఏమి కావాలి అంటే గ్రహస్థితులు ఒక్కొక్కసారి బలంగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అని చెప్పేసుకుంటాం. కానీ వాటితో పాటు ఉన్నటువంటి గ్రహాలని కూడా ఒక్కొక్కసారి పరిగణనలోనికి తీసుకోవాలి. ఇక్కడ పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే ఆ రవి రాహు కలయికలు కూడా ఇక్కడ పంచమంలో జరిగాయి. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండడము, పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండడము, ఏదైనా దోషాలు ఉన్నాయా అది ఒకసారి తెలుసుకోండి వంశంలో. అది ఒకవేళ మీకు తెలియలేకపోతే రవిరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇలా చేసుకున్నందువల్ల మీకు చాలా వరకు ఆ దోషాల నుంచి విముక్తి కలిగిపోతుంది. అలాగే ఈ ద్వితీయాధిపతి చతుర్థంలో ఉండడం కూడా చాలా చాలా మంచిదే. ధనము బాగా కలిసి వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక దైవభక్తి పెరుగుతోంది, విద్య పెరుగుతోంది, ఏదైనా పిత్రార్జితం రావాలంటే చేతికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఉద్యోగ జీవితంలో తృప్తి ఉంటుంది, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి అధికమైనటువంటి లాభాలు ఉన్నాయి, అన్ని విధాల ఆనందం వెల్లివిరుస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ వివాహేతర సంబంధాల విషయంలో మటుకు జాగ్రత్తలు పాటించండి. ఇది మరీ చెప్పదగ్గ సూచన. మిగతా అంశాలన్నీ కూడా మీ జీవితాశయం నెరవేరే దిశగాను మీరు కోరుకున్న జీవితం మీకు చేతికి అందేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలను విడవకుండా చేయండి. చక్కటి మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ బుధుడు కానీ చాలా మంచి ఫలితాలను ఇవ్వాలి. కానీ ఇక్కడ రవి రాహు కలయిక జరుగుతోంది, శుక్ర రాహు కలయిక జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, వ్యాపారంలో ఇబ్బందులు ఉండడానికి, జీవిత భాగస్వామి వల్ల అంత మనశ్శాంతి లేకుండా ఉండడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం అనుకూలత ఉండడానికి అవకాశం ఉంది, కానీ పరిస్థితులు మాతృవర్గం వారు కూడా కల్పించుకొని మాట్లాడలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది సమస్యల్లో ఉన్నవారికి, ఇప్పటికే సమస్యల్లో ఉన్నట్లయితే ఈ భార్యాభర్తల రీత్యా కొద్ది కాలం వేచి ఉండండి. ఎవ్వరూ కల్పించుకొని మాట్లాడే పరిస్థితులు కాదవి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. మీ పితృవర్గ రీత్యా ఈ దోషం కూడా కనిపిస్తోంది కాబట్టి దోషం ఉందా లేదా అనే దాని సంగతి తరువాత, ముందరైతే రవి రాహుల కలయిక ఈ 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి చక్కగా రవి రాహు శుక్రాచార్యుల ఈ ముగ్గురు యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోండి. కొద్ది రోజులు వేచి ఉండండి, అన్నీ మీకు సెటరేట్ అయిపోతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, జీవితం సంతోషమయంగా తయారవుతుంది. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రవి గారి యొక్క స్థితి సంచారము, రాహు యొక్క స్థితి సంచారము, బుధుని యొక్క స్థితి సంచారము చాలా బాగున్నాయని చెప్పాలి. అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు,
వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. అయితే వైవాహిక జీవితంలో భార్యాభర్తల అన్యోన్యత మధ్య ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఏకాభిప్రాయంతో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఎవరికైనా కానీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లయితే కాస్త వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే పితృవర్గ రీత్యా ఏమైనా అనుకూలతలు అననుకూలతలు అవుతున్నాయా అంటే ఆ వంశం గురించి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని రవి రాహు స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువుగారి యొక్క సమసప్తక దృష్టి రాశి మీద ఉంటున్న కారణం చేత రాశి పునీతం అవుతోంది. ఇక్కడ దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు బాగా చేస్తారు. అలాగే ధన ఆదాయం పెరుగుతోంది, సంతానం బాగుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కావలసినటువంటి పరిస్థితులు మీరు కల్పించుకొని వాటిని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, అది జరుగుతుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడ కొంచెం సమస్యల మీద ఫైట్ చేయాలి అనుకొని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. చాలా ప్రశాంతత, చక్కటి అభివృద్ధి మీ సొంతం అవుతాయి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు చంద్రుడు ఇద్దరు బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రులు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే మకర రాశి వారికి 4 గ్రహాలు తప్పితే 3 గ్రహాలు అనుకూలిస్తూనే ఉన్నాయి. ఆ అనుకూలత వల్ల ఏదైనా చాలా అదృష్టవంతమైన వ్యవహారాలు కనిపిస్తాయా, నడుస్తాయా అంటే అంతగా కనిపించబోవడం లేదు. ఇక్కడ శుక్ర రాహుల కలయిక కానీ రవి రాహుల కలయిక కానీ ద్వితీయంలో ఇబ్బంది పెడుతోంది. పితృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రవి రాహు శుక్ర స్తోత్రపారాయణాలు చదువుకోవాలి. కుటుంబ జీవితంలో కూడా అతి జాగ్రత్తలతో సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే కాబట్టి ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి యోగా చెయ్యండి, మౌనంగా ఉండండి, నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, ఆశ్రమానికి వెళ్ళండి, గురువు గారికి చక్కగా సర్వస్వ శరణాగతి పొంది సేవ చెయ్యండి. ఒక్కసారి గురువు ఆశీస్సు తీసుకున్నారంటే ఈ గ్రహస్థితులు ఏవి మిమ్మల్ని ఏవి చేయబోవు. గురువుగారి అనుగ్రహం వచ్చిందంటే సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం వచ్చినట్టే. అంత అద్భుతమైనది గురువు యొక్క ఆశీర్వచనం. ఒక్కసారి ప్రయత్నం చెయ్యండి. మీకు సద్గురువులు ఉన్నట్లయితే, మీకు దగ్గరగా ఉన్నట్లయితే, మీరు వెళ్ళగలిగిన అవకాశాలు ఉన్నట్లయితే ఈ పని చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన చెయ్యండి. శివానుగ్రహం కొరకు శివారాధన చెయ్యండి. మంచి ఉత్తమమైన ఫలితాలు మీకుంటాయి. ప్రశాంత జీవితం ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య ఏదో మంచి జరగాలి అనుకునేదానికన్నా సమస్యల నుంచి బయటపడడానికి, ఆ సమస్య మనకి సమస్య కాకుండా ఇదవిధంగా ఉండిపోయినా చాలు అనుకోండి. మంచి రోజులు వచ్చినప్పుడు ఎలాగూ సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇది కోరుకోండి, కనీసం మంచి జరుగుతుంది. కుంభరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి శుక్రరాహుల కలయిక కానీ రవిరాహుల కలయిక కానీ దాని మీద ఉండేటటువంటి కేతు గారి యొక్క దృష్టి కానీ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు మీకు ఈ రోజున ఉంటాయి. లేదా ఇంతకు ముందు కాస్త ఏదైనా జరిగినా ఆ ప్రభావం ఇంకా మీ మీద ఉంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో అయినా, జీవిత భాగస్వామితో అయినా, స్నేహితులతో అయినా, బంధువులతో అయినా, ప్రేమ ఆప్యాయతల వ్యవహారాలలో అయినా ఆచితూచి అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. కానీ మీ ధోరణిలో మీరు ఎప్పుడూ ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉందాము అనుకున్నట్లయితే అక్కడ అనుకూలించే పరిస్థితులు లేవు. ఇది చెప్పదగినటువంటి సూచన. గురువుగారి యొక్క పంచమ స్థానంలో ఉండి సంచారము నవమ దృష్టి ఉంది కదా అనుకోవచ్చు. ఇంత బలమైనటువంటి వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉండగా రాశిలో ఉండి గురువుగారి యొక్క దృష్టి ఎక్కడ చివరికి కాస్త ఉపశమనం ఇస్తుంది. ముందరైతే మీరు సమస్యలకి గురి కావాల్సిందే, వాటి తాలూకు బాధ అనుభవించాల్సిందే. అప్పుడు మీకు పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తున్నప్పుడు గురువుగారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి.
అంటే ఏ గ్రహం ఎలా పని చేయాలో అలా పనిచేస్తుంది. బాధ పెట్టే గ్రహాలు బాధ పెట్టాల్సిందే, సంతోష పెట్టే గ్రహాలు సంతోష పెట్టాల్సిందే. ఇది ఇక్కడ చెప్పదగ్గ సూచన. కాబట్టి ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం బాగున్నారు, కానీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా లేవు, మాతృవర్గ రీత్యా కూడా అంతగా లేదు, ఇక పితృవర్గ రీత్యా కూడా మీరు కొంచెం వాళ్ళకి బాసటగా నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పుతో వ్యవహరించుకుంటూ వెళ్ళాలి. కొత్తగా ఏమైనా వ్యాపారాలు పెడదామంటే అక్కడ అసలు ఏమాత్రం అనుకూలంగా లేదు. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాశిలోనే ఇన్ని గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది అంటే ముందర ఈ సమస్యలకి పరిష్కారాలు నిదానంగా చూసుకుంటూ వెళ్ళండి తప్ప ఏదో ఆవేశపడిపోయి మనం ఏదో చేసేద్దాం అనుకుంటే అసలుకే మీకు ప్రశాంతత తగ్గిపోతుంది అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశిలో చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో కేతు గారి యొక్క సంచారము, లాభస్థానంలో కుజుని సంచారము, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. కాస్త మానసిక ఒత్తిడి ఉంటుంది, శనిచంద్రుల కలయిక ఉంది కాబట్టి. కానీ అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి, మానసిక వికాసం కలుగుతుంది. ఇప్పటి వరకు చాలా చికాకుగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కాస్త ప్రశాంతత వైపుకి దారితీస్తాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోగలిగేటటువంటి నేర్పరితనం ఉంటుంది. అలాగే వివాహేతర సంబంధాల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వివాహ బంధంలో కూడా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు లేకుండా ఏకాభిప్రాయం ఉండేటట్టుగా చూసుకోండి. లాభాల బాటలో ఉన్నారు, వాహనాలకు సంబంధించి బాగుంటుంది, కుటుంబానికి సంబంధించి బాగుంటుంది, పితృవర్గానికి సంబంధించి బాగుంటుంది, వాహనాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి బాగుంటుంది. అలాగే సంతానం విషయంలో కూడా తృప్తిగా ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ కొంచెం బాగుంటాయి. విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా మీరు పార్టిసిపేట్ చేస్తారు. చాలా చాలా ఆనందంతో ఈ రోజంతా గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తల విషయంలో మటుకు ఆచితూచి వ్యవహరించుకుంటూ వెళ్ళండి. శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చేయండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.